తమ సమస్యలను పరిష్కరించాలంటున్న డిమాండ్లతో సమ్మె సైరన్ మోగించిన ఆర్టీసీ జేఏసీకి చర్చలకు ఆహ్వానం అందింది. నిన్న హుస్నాబాద్ లో పర్యటించిన మంత్రి పొన్నం 5-6 తేదీల్లో ఎప్పుడైనా కలవచ్చని ఆర్టీసీ జేఏసీకి సూచించారు. ఇప్పుడిప్పుడే లాభాల బాటలో నడుస్తున్న ఆర్టీసీని సమ్మెతో నష్టాల పాలు చేయొద్దని సూచించారు. అయితే ఈ నెల 7 నుంచి సమ్మెకు దిగుతామని ఇప్పటికే ఆర్టీసీ జేఏసీ తమ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలకు వెళ్తుందా లేక సమ్మెకే సై అంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని జేఏసీ డిమాండ్ చేస్తుంది. దీంతో పాటు ఎలక్ట్రిక్ బస్సులను పెంచుతూ ప్రైవేటైజేషన్ కు చర్యలు తీసుకుంటున్నారంటూ జేఏసీ ఆరోపిస్తోంది. ఆ చర్యలను విరమించుకోవాలని కోరుతోంది. పెండింగ్ బకాయిలు, పనిభారం లాంటి 21 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది. సమ్మె నేపథ్యంలో ఇవాళ కార్మిక కవాతు కూడా నిర్వహిస్తుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చించి సమస్య పరిష్కరిద్దామని చెప్పిన నేపథ్యంలో రేపు చర్చలకు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ రోజు జరగబోయే ఆర్టీసీ సమ్మెకు సంబంధించి ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఆర్టీసీ జేఏసీ ప్రభుత్వం సమ్మెకు వెళ్లొద్దని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కార్మికుల సమ్మెకు వెళ్తారా? ఇప్పుడు మంత్రి పొన్నం చర్చలకు ఆహ్వానించారు. మరి చర్చల్లో ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇవాళ ఎట్టకేలకు 3 సమ్మె నోటీస్ ఇచ్చినాక 3 మాసాలకి ముఖ్యమంత్రి గారు మేడే సందర్భంగా మేము మాట్లాడతాము రండి, తర్వాత ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయి, అయినా కానీ మేము మాట్లాడతాము, మా పొన్నం ప్రభాకర్ కి చెప్పినాము, మీరు అక్కడ అన్ని అధికారులను పంపిస్తా మాట్లాడండి, అవసరమైతే నా దగ్గరికి కూడా రావచ్చు అని చెప్పి ఒక సంకేతం ఇవ్వడాన్ని మేము స్వాగతించినాం. మేము నిజంగానే ఆశగా అంటే ప్రభుత్వము ఇప్పటికైనా అన్ని వాగ్దానాలు నెరవేరుస్తుందని చెప్పి అనుకున్నాం. ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడి నిన్న హుస్నాబాద్ లో మాట్లాడి ఎవరైనా రావచ్చు, 5-6 తారీఖుల్లో నేను అవైలబుల్ ఉంటా హైదరాబాద్ లో, ఎవరైనా రావచ్చు, కలవచ్చు, మాట్లాడవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. అది సరైన పంతా కాదు. ఇవాళ ఒక సామాజిక దృక్పథంలో ప్రజాపాలన అన్నారు. ప్రజాపాలన చేసే ప్రభుత్వం మేము 3 నెలల నుంచి సమ్మె నోటీసు 8 సంఘాలు ఇచ్చి ఆర్టీసీలో సమస్యలు అన్ని పేరుకుపోయిన సమస్యలు ఉన్నాయి యాజమాన్య పరంగా. రెండోది, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ఆర్టీసీ కార్మికుల బకాయిలు ఇస్తాం, ఆర్టీసీ కార్మికులకి ఇవాళ మేము వాళ్ళ పిఆర్సీలు ఇస్తాం, 2021 పిఆర్సీని గవర్నమెంట్ ఉద్యోగులతో సమానంగా ఇచ్చి వాళ్ళకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఇస్తాం, కొత్త బస్సులు కొని ఆధునీకరణ చేస్తాం, యూనియన్లు ఇస్తాం అని చెప్పి వాగ్దానం చేసిన ప్రభుత్వం మాట్లాడకుండా ఉండడాన్ని ఇవాళ మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. కార్మికులంతా కూడా సమ్మెకు పోవాలని చెప్పి సిద్ధంగా ఉండడం జరిగింది. సమాయత్తమైంది అందరూ కూడా, ఎవరు కూడా ఒక కార్మికుడు కూడా బయట ఉండడు. అన్ని సంఘాలుగా నోటీస్ ఇచ్చినప్పుడు విధిగా మరి వీళ్ళు పిలవాలి, యాజమాన్యం పిలవాలి, ప్రాథమిక చర్చలు చేయాలి, లేదా గవర్నమెంట్ పిలవాలి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పిలవాల్సిన పరిస్థితి ఉంది. కానీ గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మీరు రండి, వస్తే రండి, లేకపోతే లేదు, ఎవరైనా రావచ్చు అంటే దీంట్లో మాకు ఇది కరెక్ట్ అయిన పంతా కాదు. ఈ రోజు కూడా అందుకే మేము హైదరాబాద్ లో ఈ రోజు 3 గంటలకి కార్మిక కవాతు పెట్టినాం. భారీ సంఖ్యలో కార్మికులంతా కూడా సన్నాహకానికి రావడం జరుగుతుంది. 6 గంటల వరకు బస్ భవన్ ముందు మా యొక్క వర్షన్ అంతా కూడా చెప్పడం జరుగుతుంది. కార్మికులని సమాయత్తం చేస్తా ఉన్నాం. టోటల్ గా మరి మర్యాద పూర్వకంగా పిలిస్తే మేము చర్చలకు పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం మా దగ్గర డబ్బులు లేవు, పెద్ద సమస్యలు అడగొద్దు అనేది కరెక్ట్ కాదు. పెద్ద సమస్యలు ఏం లేవు, చిన్న సమస్యలు ఏమున్నాయి. ఆర్టీసీ అనేది ప్రజారవాణాకు సంబంధించిన దానికి ప్రజలకి అందుబాటులో బస్సులు పెట్టాలి, కొత్త బస్సులు కొనాలి, అట్లాగే మరి రవాణా సౌకర్యాలు పెంపొందించాలన్న
మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఇవాళ 4,305 కోట్లు పెట్టడం జరిగింది. మేమేమో బడ్జెట్ లో వాటాదానం పెట్టండి, ఆర్టీసీని ఆధునీకరించమంటే మహాలక్ష్మికి పెట్టడం జరిగింది నెక్స్ట్ ఇయర్ కి. ఇప్పటికే ఆర్టీసీ కార్మికుల సంక్షేమ పథకాల డబ్బులు 1,000 కోట్లు ఇవ్వాలి. రిటైర్మెంట్ ఉన్నాయి డబ్బులన్నీ ఇవ్వాలి. రిటైర్మెంట్ వాళ్ళందరూ ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నారు. రిటైర్డ్ అయ్యే వాళ్ళకు కూడా రిటైర్డ్ అయ్యే రోజు డబ్బులు ఇవ్వట్లేదు. అంటే సంక్షేమ పథకాల పైసలు కూడా ఆర్టీసీ కార్మికులే భారీ మొత్తంలో వాడుకోవడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఇవ్వమంటే ఇవన్నీ భారమని చెప్పడం. రెండోది యాజమాన్యం ఏమో VCNMD గారు మాట్లాడితే ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి తప్పించుకోవడానికి ఇప్పటి వరకు చర్చలకు రాలే. లేబర్ కమిషనర్ 2 సార్లు నోటీసులు ఇస్తే కూడా యాజమాన్యం దుమ్మా కొట్టింది. కాబట్టి మేము సమ్మె చేయాలన్న సంకల్పం కాదు, తప్పనిసరి పరిస్థితులలో ప్రభుత్వ వాగ్దానాలు, యాజమాన్యం చేస్తున్న ఇబ్బంది, పని గంటలు, MTW యాక్ట్ లేదు. ఆ విధంగా కార్మికులను నిర్బంధంలో చేయడం వలన అకాల మరణాలు జరుగుతా ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మానసిక ఒత్తిడి ఉంది. రోజు 10 గంటలు, 16 గంటలు, 18 గంటలు డ్యూటీ చేస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఇలా యూనియన్లు లేవు అనే నెపంతో చేస్తా ఉన్నారు. మేమేమంటున్నాం, యూనియన్లు ఇస్తా అని మీరు అన్నారు కదా పెద్ద మొత్తంలో. యూనియన్లు ఇస్తే మరి ఇప్పటి వరకు కొంత సాల్వేషన్ అయ్యేది. డిపోల వారీగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటే మాట్లాడుకోవడానికి. యూనియన్లు ఇస్తే ఏమన్నా పెట్టుబడి ఉండదు, డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. ఇవాళ ప్రజాస్వామ్య పంతాలో ఉన్న ప్రభుత్వం యూనియన్ ఇవ్వడంలో తాత్సారం ఎందుకు? రెండోది పిలిచి మాట్లాడకపోవడంలో ఉన్నటువంటి రహస్యం ఏంటి? కాబట్టి ఇప్పటికైనా యాజమాన్యం చేతిలోనే ఉంది. ఆర్టీసీ ఉద్యోగులుగా పిలిస్తే పోవడానికి సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని లెటర్ ఇచ్చి పిలవాలా, లేదా మేనేజ్మెంట్ తోటి పిలిచి చర్చలకు పిలిస్తే పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రభుత్వం మీద మాకు వ్యతిరేకత లేదు, ఈ ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కూడా కాదు. కేవలం సంస్థ పరిరక్షణ, కార్మిక సంక్షేమం, సమస్యల పరిష్కారం ధ్యేయంగానే పోతున్నాం తప్ప ఇంకొకటి కూడా అంటా ఉన్నారు, వీళ్ళ వెనుక ఎవరో ప్రోద్బలం చేస్తా ఉన్నారు. మాకు రంగులు వేయద్దు, ఎవ్వరూ ప్రోద్బలం చేయట్లేదు. కార్మికుల యొక్క ప్రోద్బలంతో, కార్మికుల యొక్క ఇబ్బందులు కష్టాల దృశ్యానే జేఏసీగా ఏర్పడి ముందుకు పోతున్నాం. సమ్మె అనివార్యమవుతుంది. ఈ రోజు కూడా సాయంత్రం వరకు వెయిట్ చేస్తాం. ఇవాళ మా కవాతుని సక్సెస్ఫుల్ గా చేస్తాం. ఆ తర్వాత మేము రెడీగా ఉంటాం. ఏ టైంలో పిలిచినా పోవడానికి భేషజాలాలు లేవు. ప్రభుత్వంతో గవర్నమెంట్ ముఖ్యమంత్రి మీద కూడా అపార గౌరవం మాకుంది. వారు మొన్న మాట్లాడారు. కాబట్టి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా నేను విన్నవించేది ఏంటంటే, తప్పకుండా ఈ విధంగా పిలవడం కాకుండా మీరు యాజమాన్యాన్ని, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ని ఆదేశించండి, యూనియన్లను పిలిచి మాట్లాడమని చెప్పమని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నా. ఒకవేళ అట్లాంటిది జరగకపోతే సమ్మె తథ్యం. ఆల్టర్నేటివ్ గా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏం చేసినా కార్మికులు ఆగే పరిస్థితిలో లేరు. ఆల్టర్నేటివ్ ఎవరు పెట్టినా గతంలో ఎప్పుడు పెట్టినా కానీ సక్సెస్ కాలేదు. నేను మీ ద్వారా కార్మికులు కూడా చెప్తా ఉన్నా, ఒకవేళ వాళ్ళు పిలిచి చర్చలు చేయకపోతే ఆర్టీసీ ఉద్యోగులు యూనియన్లకు అతీతంగా అందరూ కూడా రావాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా సమ్మె అనేది తప్పదు అని చెప్పి కార్మికులకు చెప్పడం జరుగుతా ఉంది. కాబట్టి ఇప్పుడు మా చేతిలో లేదు, బాలు ప్రభుత్వ కోర్టులో ఉంది. గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పెద్ద మనసు చేసుకొని యూనియన్లని ఆహ్వానించాలని మీ ద్వారా కోరుతా ఉన్నా. రైట్, థ్యాంక్ యూ.